మొట్టమొదటి వన్డేలో ఓటమి, సెకండ్ వన్డేలో ఇటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తప్పకుండా ఆడాలని చెప్పి పట్టుదలతో మరి చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. అయితే మ్యాచ్ ఆరంభమైనప్పటికీ కేవలం 16 రన్స్కే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ఇక ఈ క్రమంలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో జతకట్టినటువంటి మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తను కొట్టినటువంటి 77 రన్స్ ఎంతో విలువైనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన ఆటకి విరుద్ధంగా, ఒకవైపు తన ఆటకి విరుద్ధంగా ఆడుతూ ఎక్కువ బంతులు తిన్నా కూడా మరి 9 ఫోర్ల సాయంతో, 7 ఫోర్ల సాయంతో, 2 సిక్సర్ సాయంతో 77 రన్స్ కొట్టి స్టార్క్ బాల్కి అవుట్ అయినటువంటి రోహిత్ శర్మ ఈ ఇన్నింగ్స్ ఎంతో అద్భుతం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఈ మ్యాచ్లలో ఈ సీనియర్స్ ఆడతారో ఆడరో అని చెప్పి చాలా సందేహాలు ఉన్నప్పటికీ నేను ఆడతా, నా ఫిట్నెస్ చూడండి అని చెప్పి ఎన్నో బంతులు తిన్నా కూడా ఓపికతోటి టీమిండియా గౌరవమైన స్కోరు సాధించే దశలో మరి ఉండాలంటే తప్పకుండా తను ఆడాలనుకున్నాడు. అందుకనే మరి ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచ్లో 32 ఓవర్లు అయినా కూడా ఎవరు కొట్టలేదు సిక్స్లు, బ్యాక్ టు బ్యాక్ 6 కొట్టి తన విలువేంటో చాటి చూపాడు మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. వాస్తవానికి తన ఎంత అద్భుతమైన ఆటగాడో చెప్పుకోవచ్చు. ఇక ఈ క్రమంలో పలు రికార్డులే కొల్లగొట్టాడు మన రోహిత్ శర్మ. 77 రన్స్ కొట్టిన రోహిత్ శర్మ టీమిండియా తరఫున ఆస్ట్రేలియా గడపే అత్యధిక రన్సే కాకుండా మన సచిన్, రమేష్, టెండూల్కర్ తర్వాత విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక రన్స్ ఓడిఐలో కొట్టిన ఆటగాడు కూడా చరిత్ర లెక్కించాడు. తన మీద నమ్మకం పెట్టుకున్నట్టు అభిమానులు, తను ఆడాలని చూసినట్టు అభిమానులు కల్లారా చూశారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా సీనియర్ అంటే సీనియర్స్ అనండి, ఎంత నైపుణ్యం, ఎంత రంగరించి ఆనటువంటి ఈ యొక్క ఇన్నింగ్స్ ఏం చెప్పినా ఏం మాటలను తక్కువ అని చెప్పి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెప్తున్నారు. వాస్తవానికి రోహిత్ శర్మ అన్నట్టు ఈ యొక్క ఇన్నింగ్స్ తన కెరీర్లోనే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్గా ఉందని చెప్పి చెప్పడంలో సందేహం లేని చెప్పుకోవచ్చు. కెరీర్ చివరిలో ఉన్నటువంటి రోహిత్ శర్మ ఇటువంటి ఇన్నింగ్స్లు బాగా ఆడాలని చెప్పి కూడా నెక్స్ట్ మ్యాచ్లో తన పర్ఫార్మెన్స్ అదరగొట్టాలని చెప్పి కూడా 2027 వన్డే వరల్డ్ కప్ తన ఉండాలని చెప్పి ప్రతి ఒక్క క్రికెట్ ఫన్స్ కోరుకుందాం ఫ్రెండ్స్.